మే 14, 2024 సమయం సాయంత్రం 3:30 ప్రాంతంలో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు పక్కా పథకం ప్రకారం సుమారు 100 మందికి పైగా వైసీపీ గూండాలను ఉసిగొలిపి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద మూకమ్మడిగా బీర్ బాటిళ్లు వికెట్లతో భయంకరమైన దాడి చేశారు. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంతలో ఏకంగా ప్రత్యర్థినే చంపేయాలని సమ్మటతో బలమైన దాడులు చేశారు. ప్రత్యర్థి వచ్చిన కార్లను ధ్వంసం చేశారు. కాపాడటానికి వచ్చిన గన్మ్యాన్ తల పగలగొట్టారు. బీర్ బాటిల్ దాడికి పులివర్తి నానిగారి సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దేశ రాజకీయాలలోనే బహుశా ఎవ్వరూ ఇలా ప్రత్యర్థిని చంపేయాలని కుట్ర చేసి ఉండరు కాబోలు. నిజంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఈ రోజు పులివర్తి నానిగారు చంద్రగిరి ఎమ్మెల్యేగా బ్రతికి ఉన్నారు. లేకపోతే ఆ రోజు జరిగిన ఆ భయంకరమైన దాడిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించి ఉన్న పులివర్తి నానిగారు ఈ రోజు మన మధ్య లేరు అని అనడానికి ఏ సందేహము ఉండేది కాదు. విలువలతో కూడిన రాజకీయాలు చెయ్యి చెవిరెడ్డి, 10 మందిలో పేరు ఉంటుంది. ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే ఇప్పటికే నీతో పాటు నీ కుటుంబ సభ్యుల రాజకీయ జీవితం కూడా మంట కలిసిపోయింది. ప్రజలు నిన్ను చేదరించుకునే పరిస్థితికి వచ్చారు. నాయకత్వ అర్హతలన్నీ కోల్పోయి ఇంట్లో కూర్చున్నావు. కనీసం ఇకనైనా మనిషిలాగా బ్రతకడానికైనా ప్రయత్నించు చెవిరెడ్డి.